నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ ఆర్గానిక్ ఫార్మ్. ఈరోజు ఫార్మ్‌లో మీకు అప్డేట్ చూపిస్తున్నాను. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొన్ని చేంజెస్ చేశాము. మీరిక్కడ చూసినట్టయితే ఇటు సైడ్ అంతా మట్టి లేకుండే కొత్తగా మళ్ళీ ఎర్రమట్టి తెప్పించి వేశాము. మళ్ళీ మొత్తం ఒక లెవెల్‌లో చేసేసి లాస్ట్ ఇయర్ మన పందిరి పోయిందండి. ఈ ఇయర్ దానికి ఇంకేదైనా రిప్లేస్‌మెంట్ చూడాలి. ఇప్పుడైతే మనం అన్ని కూరగాయల విత్తనాలు వేసుకోవడానికి ఫార్మ్‌లోకొచ్చాము. సో మీకు అప్డేట్ నేను ఏమేమి చేశాను, ఎలా చేపించాననేది ఒక వీడియో పోస్ట్ చేస్తాను. దాని తర్వాత ఈ రైనీ సీజన్‌కి ఏమేమి విత్తనాలు వేసుకోవాలనే వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో మీరు ఇక్కడ చూడండి, లాస్ట్ ఇయర్ వేసుకున్న మొక్కలు కొన్ని ఉండేయన్ని అన్నీ తీపిచ్చేసి ఇలా మట్టయితే వేసాము. ఇట సో భూమిలో వేసుకున్న వంకాయ చెట్లు అప్పుడు ఇది మట్టి వేసేటప్పుడు పోతాయని చెప్పి కుండీల్లో పెట్టుకున్నాను ప్రస్తుతానికి. తర్వాత వీటిని కూడా మన ల్యాండ్‌లో పెట్టేసుకుంటే మంచి హార్వెస్ట్ వస్తుంది మనకి. సో ఇది అండి ఈరోజు వీడియో. నేను అప్డేట్ అనేది మీకు ఇంకా నెక్స్ట్ క్లిప్‌లో యాడ్ చేస్తూ ఉంటాను. ముందైతే మన ఫామ్‌లో ఉన్నవి అన్నీ ఒక పక్కకు పెట్టేసామండి. అంటే కుండీలు అవి ఇవి ఉంటే అన్నీ పక్కకు పెట్టేశాను. ఆ తర్వాత జేసీబీ వెళ్ళడానికి కొంచెం మనం ఓపెన్ చేసామండి మన ఫామ్‌లో. ఇంకా మనం ప్రాపర్‌గా లైక్ కాంపౌండ్ వాల్ గేట్ అవేం పెట్టలేదు. చెప్పాను కదా, యూట్యూబ్‌లో మనకి రెవెన్యూ జనరేట్ అయితే లైక్ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అంతా కంప్లీట్‌గా మంచిగా సెటిల్ అయిపోయాక ఒకసారి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటే అప్పుడు చేపిద్దాం అనుకుంటున్నాను. సో వెయిటింగ్ ఫర్ దట్ అండి. ఇప్పుడైతే మన ఎర్రమట్టిని అంతా ఒక దగ్గరికి స్ప్రెడ్ చేస్తున్నామండి. అంటే ఒకే చోటు ఉన్న దాన్ని అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తున్నాము జేసీబీతో. ఆ తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే చుట్టూ మనకి కలుపు చాలా ఉందండి, అంటే గడ్డి మొలిచింది. సో అదంతా పోయి మనం తీసుకున్న ఈ ఎర్రమట్టి మొత్తం ఒక లెవెల్లో అయిపోయి లాస్ట్ టైం మనం వేసుకున్న ఎర్రమట్టి ఇప్పుడు కొత్తగా వేసుకున్న ఎర్రమట్టి రెండు మిక్స్ అయ్యేలాగా నెక్స్ట్ మనం ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయాక ఇది కొంచెం దున్నిచ్చామండి. అంటే గడ్డి అంతా పోయి మట్టి అనేది మనకి మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మంచిగా పొడి పొడిగా అవుతుందండి. ఈ క్లిప్లో మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది. గడ్డి అంతా పోతుంది, అలాగే ఈక్వల్ లెవెల్లో అవుతుందండి. ఇంకా మనకి కాంపౌండ్ ఏం లేదు. అలాగే నేను చుట్టూ మొత్తం లైక్ కార్నర్స్లో పెద్ద మొక్కలు పెట్టేశాను కాబట్టి సో అటు సైడ్ దున్నడానికి ఏమి ఉండదండి. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇంతకుముందు వీడియోలో మనకి పందిరి పోయింది, లాస్ట్ ఇయర్ వేసుకుందని చెప్పాను కదా. సో ఈ ఇయర్కి కూడా మళ్ళీ ఆల్టర్నేట్గా పందిరిని చూస్ చేసుకున్నానండి. యాక్చువల్గా వేరే ఏమైనా ప్లాన్ చేద్దాం అనుకున్నాను, కానీ పందిరికి నాకు లాస్ట్ టైం వచ్చిన హార్వెస్ట్ గుర్తు తెచ్చుకుంటే పందిరే బెస్ట్ అనిపించిందండి. ఎందుకంటే నేను వేసుకున్న ప్రతి మొక్క పందిరికి పాకి నాకు మంచి హార్వెస్ట్ వచ్చింది. సో ప్లేస్ కూడా ఎక్కువగా ఆక్యుపై చేయదు. మనం ఎన్ని మొక్కలు వేసుకున్నా కూడా అన్నీ ఈ పందిరికి పాకి మనకి మంచి హార్వెస్ట్ వస్తుందని మళ్ళీ ఈ పందిరి వేసుకోవాలనే డిసైడ్ అయ్యానండి. ఎవ్రీ ఇయర్ నేను ఇలా మొక్కలు వేసుకునే ముందు అమ్మమ్మ తాతని పిలుస్తానండి, నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటారని. సో తాత తమ్ముడు కలిసి ఈ పందిరంతా వేశారు. తర్వాత అమ్మమ్మ కొంచెం గడ్డి ఉంటే అదంతా తీసేసింది. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి, మేము ఏమేమి విత్తనాలు వేసాము అమ్మమ్మ నేను కలిసి. సో ప్రతి అప్డేట్స్ అనేది అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటానండి. పందిరి అయితే రెడీ అయిపోయింది. మరి ఈ పందిరికి ఏ టైప్ ఆఫ్ విత్తనాలు వేసుకోవచ్చు, ఎవ్రీ ఇయర్ నేల మీద మనం ఏమేమి విత్తనాలు వేసుకుంటాం అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. పసుపు పెట్టడానికి కూడా ప్లేస్ అంతా మనం క్లియర్ చేసి పెట్టుకున్నామండి. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మీరు పసుపును ఎలా పెట్టుకున్నాను, అలాగే ఈ రైనీ సీజన్కి ఏమేమి విత్తనాలు వేసుకుంటాననేవి మీరు చూస్తారండి. సో షేర్ చేస్తూ ఉంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఒక కన్నేసి ఉంచండి.